రివ్యూ ఆఫ్ మహారాజా. మన విజయ్ సేతుపతి గారి 50th ఫిలిం ఇది. సో వాళ్ళు ఎంత కేరింగ్ తీసుకుని తీసారో మూవీ చూసాక తెలిసింది. ఏ పర్ఫెక్ట్ బ్లెండింగ్ ఆఫ్ ఎమోషన్స్ విత్ ఇంటెన్స్ రైటింగ్ అని చెప్పాలి. ఈ మూవీ గురించి ఎంత చెప్పినా తక్కువే. సో డీటెయిల్ గా ఈ మూవీ గురించి డిస్కస్ చేద్దాం. దానికంటే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అండ్ ఇక ఫస్ట్ స్టోరీ ప్లాట్ చూసుకుంటే అండ్ ఏది చెప్పినా స్పాయిలర్ అయ్యే ఛాన్స్ ఉంది. సో నాకు తెలిసిన స్టోరీని కొంచెం ఇంప్రవైజ్ చేసి స్పాయిలర్ అవ్వకుండా చెప్తాను. మన మహారాజా ఒక సెలూన్ షాప్ అయితే నడుపుతూ ఉంటాడు. అండ్ తనకి ఇల్లు, షాప్ ఇవి తప్ప నుంచి వేరే లోకం అయితే ఉండదు. అయితే అనుకోకుండా తన ఇంట్లో లక్ష్మి అయితే మిస్ అవుద్ది. ఆ లక్ష్మిని వెతుక్కుంటూ పోలీస్ స్టేషన్కి వెళ్ళి మా ఇంట్లో లక్ష్మి కనిపించట్లేదు అని చెప్పేసి కంప్లైంట్ ఇస్తాడు. సో దాని తర్వాత ఏం జరిగింది, తన లక్ష్మిని కనుక్కున్నాడా లేదా, ఇంతకీ లక్ష్మి అంటే ఎవరు అనేది మీరు మూవీ చూసి అయితే తెలుసుకోవచ్చు. అండ్ ఇక మూవీ ఎలా ఉందనే విషయానికి వచ్చేస్తే నేను 120 రూపీస్ పెట్టి టికెట్ కొని లోపలికి వెళ్ళి కూర్చున్నా. అండ్ డ్యామ్ వర్తీ ఫర్ ద ప్రైజ్ అని చెప్పాలి. అండ్ మీరు పెట్టిన ప్రతి రూపాయికి ఒక వాల్యూ ఉంటుంది ఈ మూవీ చూసి వచ్చాక. అండ్ ఇదంతా బాగా వర్కౌట్ అయ్యి ఆడియన్స్ ఇంప్రెస్ అవ్వాలంటే మెయిన్ కావాల్సింది ఎమోషన్స్. ఆ ఎమోషన్స్ అనేది పర్ఫెక్ట్ గా వర్కౌట్ అయింది. అండ్ స్టార్టింగ్ పోర్షన్స్ లోనే మీకు మెయిన్ పాయింట్లోకి అయితే ఎంటర్ అయిపోతారు. అండ్ దాని తర్వాత ప్రొసీడింగ్స్ అనేది ఎంత ఇంటెన్స్ గా, ఎంత రేసీగా విత్ కామెడీ, అక్కడక్కడ కామెడీ అనేది బాగా వర్కౌట్ అయిందని చెప్పాలి. అండ్ ఒక మంచి ఇంటర్వెల్, ఆ ఇంటర్వెల్ బ్యాంగ్ ఉంటుంది, నెక్స్ట్ లెవెల్ అంతే మతిపోద్ది, ఫ్యూజులు ఎగిరిపోతాయి. అండ్ ఇక దాని తర్వాత వచ్చే సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్కి మించి ఉంటుంది. అండ్ ఆ ఎమోషన్స్ అనేది, ఆ రేసీ స్క్రీన్ ప్లే, వావ్, అసలు నాకు తెలిసి రీసెంట్ టైమ్స్లో వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ అని చెప్పాలి నేను చూసిన మూవీస్లో. అండ్ ఎంత సాటిస్ఫైడ్గా నేను బయటకు వచ్చిన మూవీ నాకు తెలిసి రీసెంట్గా ఏమీ లేదు. ఎక్కడో చిన్న చిన్న డిసప్పాయింట్మెంట్తో ఉండేది కానీ బట్ ఈ మూవీ చూసాక మాత్రం అసలు ఎలాంటి డిసప్పాయింట్మెంట్ లేదు. మీరు వెళ్ళి పెట్టిన టికెట్కి అలాగే మీరు స్పెండ్ చేసే టైంకి పర్ఫెక్ట్ వ్యాలిడేషన్ ఉంది దీనికి, మూవీకి అయితే. అండ్ ఇంకొకటి, ప్లాట్ అనేది ఏదో కొత్త రకం ప్లాట్ అని అనుకోకండి, నార్మల్గా చూసే ప్రతి స్టోరీలో ప్రతి మూవీలో ఉండే స్టోరీయే. అండ్ దాన్ని ఏ విధంగా ట్రీట్ చేశారు, ఏ విధంగా డీల్ చేశారు అనేది ఇంపార్టెంట్. అసలు మీరు నిజంగా ఒక స్టోరీని తీసుకుని దాన్ని ట్రీట్ చేసే విధానం డిఫరెంట్గా ట్రై చేశారంటే అదైతే పర్ఫెక్ట్గా వర్కౌట్ అయ్యింది, సేమ్ లైక్ దిస్ మూవీ. సో ఈ మూవీ గురించి ఇంకా చాలా చెప్పాలని ఉంది, ఏది చెప్పినా సరే స్పాయిలర్ అయిపోద్ది. అండ్ ఖచ్చితంగా ఈ మూవీని థియేటర్లో చూడండి, మీరు ఖచ్చితంగా వర్త్ ది టైం అండ్ వర్త్ ది మనీ అనిపిస్తుంది మీకు ఖచ్చితంగా. దాంతోపాటు డీటెయిలింగ్ ఫస్ట్ హాఫ్ నుంచి మీరు అబ్జర్వ్ చేసుకుంటా వస్తే ప్రతిదీ డీటెయిలింగ్ ఎంత డీటెయిలింగ్ క్లియర్గా చెప్పారంటే మనం చూస్తూ ఉంటాం, ఓకే వెళ్తూ ఉంటుంది, కానీ ఎందుకు చేస్తున్నాడు అర్థం కాదు. బట్ సెకండ్ హాఫ్లో దానికి ఒక వ్యాలిడేషన్, మెయిన్ ప్లాట్ రివీల్ అయ్యే కొద్దీ మీకు మంచి ఇంటెన్స్, మంచి క్యూరియాసిటీ పెరిగిపోతూ ఉంటుంది. అండ్ ఎప్పుడైతే మెయిన్ ప్లాట్ ఓపెన్ అయ్యిద్దో ఇక మీరు సీట్లో కూర్చారు, అసలు నెక్స్ట్ లెవెల్ టేకింగ్ అనిపిస్తుంది. అండ్ అలాగే పెర్ఫార్మెన్సెస్, మీరు స్టోరీ అనేది రైటింగ్ అనేది ఎంత పవర్ఫుల్గా రాసుకున్నా పెర్ఫార్మర్స్ అనేవాళ్ళు తన వంతు కృషి చేయకపోతే మూవీ మొత్తం అట్టడుగుకి వెళ్ళిపోయేది. బట్ ఈ మూవీలో పెర్ఫార్మెన్స్ అనేది తెలిసిందే కదా, మన మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి పెర్ఫార్మెన్స్ ఉంది. తన ఇన్ని రోజులు తీసిన మూవీస్ అన్ని ఒక ఎత్తు అయితే ఈ మూవీ ఇంకొక ఎత్తు. ఆ మాసి రైటింగ్, ఆ ఎమోషన్స్ అనేవి బిల్డ్ చేయడం అండ్ ఆ క్యారెక్టర్ చూస్తున్నంత సేపు, మన విజయ్ సేతుపతి గారిని చూస్తున్నంత సేపు ఒక ప్రౌడ్నెస్ ఉంటుంది అండ్ ఒక గర్వం ఉంటుంది, ఆ రేంజ్లో ఉంటారు. ఆయన పర్ఫెక్ట్ స్ట్రేచర్ ఏంటి, ఆయన పెర్ఫార్మెన్స్ అనేది. అండ్ ఈయనతో పాటు అనురాగ్ కశ్యప్, ఆయన క్యారెక్టరైజేషన్ కూడా చాలా బాగుంది, మంచి క్యారెక్టర్. అండ్ ఇక మూవీలో ఆయన పెర్ఫార్మెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్కి, వీళ్ళిద్దరూ కలిసి పెర్ఫార్మెన్స్ ఉంటుంది, ప్యాక్ ఆడేహారు అంతే, అంత బాగుంది. ఈ మూవీ గురించి ఎంత చెప్పినా తక్కువగానే అనిపిస్తుంది. ఇంకా అండ్ ఇక టెక్నికల్ డిపార్ట్మెంట్ విషయానికి వచ్చేస్తే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మూవీలో సీన్స్ ని హైలైట్ చేస్తుంది, ఒక రేంజ్ లో హైలైట్ చేస్తుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వాజ్ సూపర్. అలాగే సినిమాటోగ్రఫీ అండ్ ఆ లైటింగ్, ఆ సినిమాటోగ్రఫీ బ్లాక్స్ చాలా బాగున్నాయి. ఇక యాక్షన్ కొరియోగ్రఫీ విషయానికి వస్తే ఇంటర్వెల్లో ఒక ఫైట్ ఉంటుంది, అతిపోద్ది అంతే, ఆ రేంజ్ లో ఉంది. ఎలివేషన్స్ ఏంటి, ఫైట్ ఏంటి, నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. అండ్ ఇక ఫైనల్ గా ఎడిటింగ్, అసలు మీరు మూవీ చూస్తున్నాను సేపు ఫస్ట్ హాఫ్ మిమ్మల్ని ఒక రేంజ్లో ఒకలా తీసుకెళ్తాడు, సెకండ్ హాఫ్లో ఏదైతే రివీలింగ్ ఉంటుందో అప్పుడు ఎడిటింగ్ వర్క్ గుర్తొస్తుంది. అబ్బా ఏం ఎడిటింగ్ చేశారా, ఏం టైం లేని అసలు ఎలా కలిపారా, టేకింగ్ ఏంటి అని చెప్పేసి నెక్స్ట్ లెవెల్. అండ్ డైరెక్టర్ వచ్చేసి చాలా బ్రిలియన్స్తో తీశాడు. అండ్ డైరెక్టర్ వచ్చేసి చాలా సక్సెస్ అయ్యాడు అని చెప్పాలి, అంత బాగా వర్క్ అయింది. మూవీ మొత్తం త్రూ అవుట్ ద మూవీ ఎంజాయ్ చేస్తారు మీరు, ఫస్ట్ నుంచి అండ్ ఎండ్ వరకు కూడా మీరు ఎక్కడ బోర్ అనిపించదు. విత్ అక్కడక్కడ కామెడీతో, అక్కడక్కడ పెద్ద ఎమోషన్స్ అండ్ మంచి యాక్షన్ బ్లాక్స్, ఇక మంచి ఇంటెన్స్ స్క్రీన్ ప్లే, వాట్ నాట్ అన్నీ ఉంటాయి ఈ మూవీలో. మీరు ఖచ్చితంగా మూవీని మిస్ అవ్వకండి. అండ్ ఇది ఈ మహారాజా మూవీ. వన్ వర్డ్ లో చెప్పాలంటే యువర్ టికెట్ విల్ బి వర్త్ ఫర్ ఇట్. ఖచ్చితంగా చెప్తున్నాను, ఎక్కడ మీకు బోర్ కొట్టదు. ఎమోషన్స్, కామెడీ, ఇంటెన్స్ స్క్రీన్ ప్లే అన్ని వర్క్ అయినాయి.
ఖచ్చితంగా ఈ వీకెండ్లో వెళ్ళి చూడండి, మీకు ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. అండ్ థియేటర్లోంచి మీరు బయటకు వచ్చేటప్పటికి ఒక సాటిస్ఫైడ్గా ఉండే స్టోరీ వస్తుంది. సో ఇది ఈ మహారాజా మూవీ రివ్యూ. అండ్ ఇక ఈ మూవీకి మన మూవీ మ్యాట్ ఇస్తున్న రేటింగ్ అయితే 3.25. సో నెక్స్ట్ రివ్యూతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై.